అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు గ్రామ స్వరాజ్యం గాంధీ మహాత్ముడు చెప్పిన విధంగా గ్రామ స్వరాజ్యం ఏ విధంగా రావాలో ఆ దశ నుంచి అంటే గ్రామ స్థాయి నుంచి నాయకులు ఎదగాలి, మెంబర్షిప్ టు లీడర్షిప్ అనే కాన్సెప్ట్లో భాగంగా మాకు ఒక కమిటీ వేశారు. అందుకు మా పెద్దలు గౌరవనీయులు టిట్కో చైర్మన్ అజయ్ గారిని వేములపాటి అజయ్ గారిని ఇక్కడికి పరిశీలకులుగా వేశారు. ఆయన ఆధ్వర్యంలో మేము గత 5 రోజులుగా పార్టీ నిర్దేశించిన డేట్ నుంచి ఈ రోజు వరకు దాదాపుగా జిల్లాలో అంటే అనంతపురం పార్లమెంట్ సంబంధించిన ప్రతి జనసేన కార్యకర్తకు ఆహ్వానించాం. ఇప్పటికే చాలామంది మరీ ముఖ్యంగా గ్రామ స్థాయి నుండి మహిళలు రావడం మాకు చాలా సంతోషాన్ని కలిగించింది. మహిళల నుంచి ఈరోజు గ్రామ స్థాయిలో మేము పనిచేస్తామని చెప్పి స్వచ్ఛందంగా వాళ్ళు ఈరోజు జనసేన పార్టీ ఈ కమిటీకి వాళ్ళు అప్లికేషన్ సమర్పించడం జరిగింది. నిజంగా చెప్తున్నాం, ఏ పార్టీలో కూడా రాజకీయ పార్టీలు లేని విధంగా జనసేన అధ్యక్షులు ఏమైతే సంకల్పించారో ఏమైతే కోరుకున్నారో అది జరుగుతుంది, ఆ కార్యం నెరవేరుస్తుందని చెప్పి అందులో భాగస్వామ్యులైనందుకు మా అందరికి కూడా చాలా గర్వంగా ఉంది. మరీ ముఖ్యంగా ఈరోజు ఇంకా 2 రోజులు ఎవరైతే ఈ సండే సాటర్డే కొద్దిగా అవైలబిలిటీ ఉంటుంది, మాకు పనులు ఉన్నాయి, లేకపోతే సాఫ్ట్వేర్స్ కావచ్చు, వీళ్ళు అడిగిన స్టూడెంట్స్ కావచ్చు, అడిగిన కోరిక మేరకు 2 రోజులు కార్యక్రమం పొడిగించడం జరిగింది. మరీ ముఖ్యంగా 7 నియోజకవర్గాల ప్రజలకు, జనసేన నాయకులు, కార్యకర్తలకు ఎవరైతే కష్టపడి పనిచేస్తారో ఇంతవరకు ప్రతి ఒక్కరూ వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీ అప్లికేషన్లు ఇస్తే పవన్ కళ్యాణ్ గారు అండ్ ఆఫీస్ వాళ్ళ టీం పరిశీలించి ఖచ్చితంగా ఎవరికి ఏ స్థాయి పోస్టు సమితిలో ఉన్నారో ఆ పోస్ట్ ఇచ్చే క్రమం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క జనసైనికుడు వారి కార్యకర్త ఎవరైతే ఇంతవరకు కష్టపడి పనిచేశారో వాళ్ళందరూ రావాలని చెప్పి కూడా మేము విన్నవించుకుంటున్నాం. జై హింద్, జై జనసేన.